వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టు విభజన హామీలు రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న నారాయణ గారికి, ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన వడ్డే సోమనాథేశ్వర గారికి, మా జిల్లావాడు మా గఫూర్ అన్నకు, అదేవిధంగా మా పక్క జిల్లా చింతామోహన్ అన్నకు, ఇంకో పక్క జిల్లా డాక్టర్ శ్యామ్ సుందర్ గారికి, మాతో పాటుగా రాయలసీమ సాగునీటి సమితిలో ఉద్యమంలో భాగంగా అడుగులు వేస్తున్న రామకుమార్ అన్న, శ్రీనివాస్ అన్న, గంగిరెడ్డి గారు, మా 100 టీఎంసీ రామాంజనేయులు అన్న, అదేవిధంగా అనేక మిత్రులు, పత్రికా విలేకరులు, ఇక్కడ ఒక అక్క కూడా ఉంది, చాలా సంతోషం. అక్కకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్న దాంట్లో రాజకీయ పార్టీలకు ఒక విన్నపం చేస్తున్నా. ఈరోజు రాయలసీమ కానీ వెనుకబడిన ప్రాంతాల యొక్క దుర్గతికి ఈ రోజున ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ కారణాలు కాదు, అందరి సమిష్టి కృషి వల్లనే ఈరోజు వెనకబడింది. కాబట్టి ఇది అందరి సమిష్టి కృషితో, సమిష్టి యొక్క బాధ్యతతో ఈరోజు వెనకబడి ఉన్నాయి ఈ ప్రాంతాలు. కాబట్టి మేము మాట్లాడే మాటలు ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి వ్యతిరేకం కాదు. వ్యవస్థలో ఉన్న కొన్ని అంశాల వలన ఎందుకో మీరు దారి తప్పారు. దారి తప్పడం వల్లనే రాయలసీమ వెనకబడిన ప్రాంతాలు కూడా దారి తప్పాయి. అతిగతి లేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వాలు, ప్రధాన ప్రతిపక్షం విఫలమయ్యాయి. ఆ నేపథ్యం ఒకటి ఉంది. అదేవిధంగానే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా మిగులు జలాలను ఏవైతే చివరిలో ఉన్న రాష్ట్రం వాడుకోవడానికి స్వేచ్ఛనిచ్చిందో ఆ నీటిని కూడా పునఃపంపిణీ చేయడమే కాకుండా 75% డిపెండబిలిటీ నుండి 65 ఇస్తూ మిగులు జలాలను కూడా పనిచేసిన నేపథ్యంలో దాని మీద కోర్టులో స్టే ఉంది. దానికోసం పోరాడి తెలంగాణను, అదే విధంగా వెనకబడిన రాయలసీమను, ప్రకాశం, నెల్లూరు, అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కృష్ణా మీద ఆధారపడిన ప్రాంతాల యొక్క హక్కులను పోరాటం వదిలేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది. అదేవిధంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగి 10 సంవత్సరాలైంది. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతినిధిగా చింతామోహన్ ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన హామీ నెరవేరిన సందర్భంలో నిన్న బడ్జెట్ లో వచ్చిన వెంటనే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు, 90% హామీలు అమలు జరిగిపోయాయి, చాలా సంతోషం అని చెప్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది. రాయలసీమకు సంబంధించిన వెనకబడిన సంబంధించిన ఒక్కటంటే ఒక్కటి కడప ఉక్కు కానివ్వండి, గుంతకల్ రైల్వే జోన్ వచ్చిండాలి. అది ఎక్కడ రాష్ట్రపతి చట్టంలో విశాఖ రైల్వే జోన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అది విశాఖ రైల్వే జోన్ అంటూ అన్ని రాజకీయ పార్టీలు అడుచుకుంటూ పోతున్న నేపథ్యంలో మా కర్మ గుంతకల్ రైల్వే జోన్ రాకపోయింది అనుకుంటే మా డివిజన్ కూడా కోతలు కోస్తూ, ఎప్పుడు రాష్ట్రం విడిపోయినా కోతలు కోస్తూ దాన్ని చిన్నగా చేసే పరిస్థితిని తీసుకొచ్చిన నేపథ్యం వైపు ఉంటే, అంతకంటే కీలకమైన ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో ప్రకటించిన బుందేల్ఖండ్ ప్యాకేజ్ రాకపోతే అడగని రాజకీయ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. అదేవిధంగానే నిన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం వెంటిలేటర్ మీద నుండి బయటపడింది అనే సందర్భంలో, అయ్యా మాకు వెంటిలేటరే పెట్టలేదు, ఊపిరి ఆడని పరిస్థితి ఉంది. ఈరోజు రాయలసీమలో వెనకబడిన ప్రాంతాల్లో 22,000 ఎకరాలకు, అంటే తెలుగుతో కలుపుకొని 22 లక్షల ఎకరాలకు సాగునీటిని కలగజేస్తే కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు పారుతూ ఉంటే 14 లక్షల ఎకరాల నీళ్లు ఉండి గలగల వేదవతి నుండి, గలగల తుంగభద్ర నుండి, కృష్ణానది నుండి, పెన్నా నది నుండి పారుతూ ఇటు నాగేలంక దగ్గర సముద్రంలో కలవడము, అటు నెల్లూరు జిల్లాలో సముద్రంలో కలవడం కలుస్తూ ఉంటే దీని గురించి మాట్లాడకుండా ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, లేదా 3 సంవత్సరాల్లో మీ కరువులంతా తీరుస్తామని చెప్పి గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసిన నేపథ్యంలో మీరు ఎందుకు రాయలసీమలో ఈ ప్రాజెక్టులకు, నిర్మాణాలకు డబ్బులు ఇవ్వరు? ఈ అంశాన్ని పక్కన పెట్టి మీరే చాలా ఆవేదనతో చెప్పారు అసెంబ్లీలో 815 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పారిపోయాయని. ఆవేదనతో నీళ్లు ఆగవు, జల సంరక్షణతో మాత్రమే ఆగుతాయి. జల సంరక్షణ చేయాలంటే ఈ ప్రాజెక్టులకు, ప్రతి ప్రాజెక్టు కూడా ఒక ఆడిటింగ్ జరగాలి. ఈ రోజు మన వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు, అందరినీ ఒక కాలం వెడల్పు చేస్తే రాయలసీమ అంత సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఎమ్మెల్యేలంతా పోయి మంత్రి గారి దగ్గర చెప్తే, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను, లైనింగ్ ఆపేస్తానని చెప్పారు. కాలువ వెడల్పు చేస్తే మీ పందికోరలో నీళ్లు పారుతాయా? అత్యంత వెనకబడిన ప్రాంతమైన కర్నూలు జిల్లాలో మొట్టమొదటిగా హంద్రీనివాస్లో ఉన్న రిజర్వాయర్, పందికోర రిజర్వాయర్ లో నీళ్లు పారే పరిస్థితి లేదు.
మరి ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయర్కు ఆడిటింగ్ జరగాలి. అక్కడ పెట్టిన ఈబీసీ సిస్టంలో పందికొర రిజర్వాయర్లకు పోయి ఇన్లెట్ సైజ్ చిన్నగా ఉంది, అవుట్లెట్ సైజ్ చిన్నగా ఉంది. 60,400 ఎకరాలకు పారవలసిన దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో భగీరథ యాత్ర జరిగి జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులో ఆ రోజు 11,000 ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి, ఈ రోజు 11,000 ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. జాతికి అంకితం చేసిన 13 సంవత్సరాల తర్వాత అదే 11,000 ఎకరాలంటే రాయలసీమలో ఉన్న ఏ ప్రాజెక్టును చెప్పుకున్నా కేసీ కెనాల్కి సంబంధించిన అలగనూరు రిజర్వాయర్ డిఫంక్ట్ అయ్యి 7 సంవత్సరాలు అయిపోయింది. ఎస్ఆర్బీసీకి గుండెకాయ లాంటి గోరకల్ రిజర్వాయర్ కుంగిపోతూ ఉంటే నిధులు లేకుండా జీవో నెంబర్ 360 తీసుకొచ్చి అడ్డంగా నరికేస్తే ఆ జీవోను రద్దు చేయని ప్రభుత్వం ఈ రోజు ఉంది. ఆ జీవోను తీసుకొచ్చిన వాళ్ళు గత ప్రభుత్వం. 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందంటున్న ఎన్డీఏ కూటమి దాని గురించి మాట్లాడడం లేదు. అదేవిధంగా గాలేరు నగిరిలో గండికోట ప్రాజెక్టు తయారైతే దాని నుండి 1 ఎకరాకు నీళ్లు అని పరిస్థితి ఈ రోజు గండికోటలో ఉంది. మరి తుంగభద్ర హెచ్ఎల్సీలో అన్నకు చెప్పాను, రాయలసీమలో ఏం కనపడుతుందో చూస్తారని. 110 రోజుల తర్వాత కన్నయ్య నాయుడు గారిని అభినందించి వచ్చాం. సార్ గేట్లు పోతే గేట్లు పెట్టారు అని చెప్పి ఆ గేట్లు పెట్టిన తర్వాత కూడా 70 రోజుల తర్వాత నీళ్లు పుష్కలంగా పారుతూ తుంగభద్ర నదిలో నీళ్ళన్ని శ్రీశైలం చేస్తున్న సందర్భంలో కూడా 3 గ్రామాల ప్రజలు తుంగభద్ర యువకాలలో కొట్లాడుకుంటున్నారు. నా ఊరికి నీళ్లు కావాలి అంటే, నా పంటలకు కావాలంటే, నీ పంటలు ఎక్కడికైనా పోనీ అన్నా నా గొంతు ఎండిపోతుంది, నా గొంతు తడపడానికి నీళ్లు కావాలంటే ప్రభుత్వాలకు కనపడలేదా? రామకృష్ణ మంత్రి గారితో మాట్లాడేసి వస్తే కాలువ లైనింగ్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. ఎన్ని సంవత్సరాలు చేస్తారు తుంగభద్ర ఎగువ కాలువలో? ఎప్పుడు కట్టారు తుంగభద్ర ఎగువ కాలువ? ఈ రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కంటే ముందు తయారైన తుంగభద్రలో నుండి ఏ నిర్మాణాలు ఎందుకు జరగవు? ఎందుకు ప్రశ్నించడం లేదు? మరి ఇవన్నీ కాకుండా తుంగభద్ర ఎల్ఎల్సీలో చూస్తే డిస్ట్రిబ్యూటర్స్ లేవు, పంటకారులు లేవు. ఈ రోజు ఏదైనా వార్త రాస్తే, సాక్షిలో రాస్తే మాకు సరిపోకుండా రాశారని మాట్లాడే వాళ్ళు వీళ్ళు. ఆ రోజు గత ప్రభుత్వంలో ఈనాడు ఆంధ్రజ్యోతులు వస్తే మాకు సరిపోకుండా రాశారన్న నేపథ్యంలో ఈ రోజు పత్రిక వాళ్ళని అభినందిస్తున్నాను. వాళ్ళు ముందుకు వచ్చారు. గణనీయమైన మార్పును ఈ 8 నెలల కాలంలో పత్రికల్లో చూశాను. ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా రాశారు. ఈ సంవత్సరం జనవరి 10వ తారీఖు 12వ తారీఖున కేవలము రాజకీయ నాయకులకు డబ్బులు వచ్చేవి, గుత్తేదారులకు డబ్బులు వచ్చేవి, కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చే పనులు చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ పంటకాలంలో గాలి వదిలేశారు. దాంట్లో డబ్బులు రావు కాబట్టి అందుకే ఈ దుర్గతి రాయలసీమకు అని చెప్పి స్పష్టంగా రాస్తే మరి అది సాక్షి పేపర్ రాయలేదే, ఎందుకు వాళ్ళు తీసుకోలేదా ప్రభుత్వం అనేది ఒక అంశాన్ని మనం తీసుకోవాల్సిన నేపథ్యం ఈ రోజు ఉంది. అదేవిధంగానే మేము వడ్డీ సమావేశ గారు మనమంతా కలిసి ఇక్కడ జనవరి 6, 2021 జూన్ 6, 2021 కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కృష్ణానది యాజమాన్య బోర్డును ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఎందుకు నిర్ణయం తీసుకున్నాం? పోలవరం ప్రాజెక్టు కట్టాలని చెప్పి మనం అందరూ బాగుండాలని చెప్పి మేము సపోర్ట్ చేశాం. గుడివాడకి వెళ్ళి అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేయకముందు 2004 ముందు ఎందుకు చేశాం? అందరం బాగుండాలి, ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని చెప్పి పోలవరాన్ని సపోర్ట్ చేశాం. అదేవిధంగానే పట్టిసీమ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తుంటే అందరూ వ్యతిరేకించినా మేము సపోర్ట్ చేశాం. సార్ పట్టిసీమ కట్టండి, పోలవరం కుడికాల నీళ్లు మీకు వస్తాయి, ఆ ఇన్వెటివ్స్ మీరు మాకు ఇవ్వండి. దీనివల్ల ఏం జరుగుతూ ఉంది? పోలవరం తయారు కాకపోయినా పట్టిసీమ ద్వారా కుడికాల నీళ్లు రావడం వల్ల శ్రీశైలంతో కృష్ణా డెల్టాకు అనుబంధం తెగిపోయింది. శ్రీశైలం నుండి ఒక్క చుక్క నీళ్లు కూడా కృష్ణా డెల్టాకు రావాల్సిన అవసరం లేదు. రావాల్సిన నీళ్ళన్నీ నాగార్జున సాగర్ డౌన్ స్ట్రీమ్ నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు తెలంగాణలో వచ్చే నీళ్లతో వస్తున్నాయి. కాబట్టి కృష్ణా నీటి నిర్వహణకు కృష్ణా డెల్టాకు సంబంధం లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టును ఈ కృష్ణా జలాల నిర్వహణ అనేది చాలా కీలకంగా ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లా మారింది. కాబట్టి కర్నూలులో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టాలని చెప్పి మేము కోరాం. దాని గురించి డిమాండ్ చేశాం. అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానించాం. ఈ రోజు ఆగవేగాల వల్ల విజయవాడకు తీసుకురావాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం ఎలాంటి సంబంధం లేని విశాఖపట్నంలో పెట్టాలనుకున్నారు. ఆ ఈఎన్సీ గారిని నేను స్పష్టంగా చెప్తున్నాను, నాకేం భయం లేదు. నారాయణ రెడ్డి గారు, మేము నీళ్లు దొంగతనం చేస్తున్నాం కాబట్టి తెలియకుండా ఉండడం కోసం విశాఖపట్నంలో పెడుతున్నాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ 70 మంది ఇంజనీర్ల మీద ఇచ్చారు. చాలా సిగ్గుతో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక కళ్యాణ మండపంలో దొంగతనం చేస్తే ఆగుతుందా? దొంగతనం చేస్తే రాయలసీమలో 22 లక్షల ఎకరాలకు రావాల్సిన నీళ్లు 8 లక్షల ఎకరాలకి నీళ్లు ఎందుకు వస్తాయి? చెప్పేవాడికైనా సిగ్గుండాలి, వినేవాడికైనా మనకైనా సిగ్గుండాలి. నిలదీసి అడగలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ రోజు కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్వహణ అనేది చాలా కీలకంగా మారింది. శ్రీశైలంలో నీటి నిర్వహణ చేపట్టకపోతే రాయలసీమకే కాదు, అటు ప్రకాశం, నెల్లూరు, నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటుగా తెలంగాణ కూడా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి.
శ్రీశైలం నుండి ఎన్ని నీళ్లు ఇవ్వాలి, నాగార్జున సాగర్ ఆయకట్టులో ఎన్ని నీళ్లు ఇవ్వాలో ఆ నీటి పరిమితికి లోబడి మాత్రమే నీటిని ఎలక్ట్రిసిటీకి వాడవలసి ఉంటే 1700 టీమ్స్ వస్తే 1200 టీమ్స్ నాగార్జున సాగర్ వదిలేసి శ్రీశైలాన్ని ఖాళీ చేసి పెట్టిన వాళ్ళు ఈ రోజు గోదావరి నుండి బరకచెర తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటే మనం నమ్మాలా? ఈ నిర్వహణ, శ్రీశైలం నిర్వహణ సక్రమంగా జరగాలి, శ్రీశైలంలో నీళ్లు నిలబెట్టాలి. అన్ని వెనుకబడ్డ ప్రాంతాలు రాయలసీమతో పాటుగా తెలంగాణను కూడా కాపాడవలసిన బాధ్యత ఒక విషయంతో మనం చేసుకోవాలి. చట్ట ప్రకారం ఎవరెవరికి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా మనం చర్చించుకుంటూ చాలా వస్తాయి కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మనము రాజకీయమైన ఒత్తిడితో తీసుకురాగలుగుతాం, కానీ వేరే విధంగా లేదు. కాబట్టి ఈ రోజు ఇక్కడ 3 ప్రధానమైన రాజకీయ పార్టీ నాయకులు మన ఎదురుగా ఉన్నారు. చింతామోహన్ గారు ఒక జాతీయ పార్టీ, రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్ళు, సిపిఐ పార్టీ రామకృష్ణ గారు, సిపిఎం పార్టీ గఫూర్ గారు, వీళ్ళు లీడ్ తీసుకొని ప్రధానంగా ఈ రోజు ఎన్డీఏ పార్టీల నాయకుల దగ్గరికి మనం పోయి ఈ విషయాలు స్పష్టంగా వాళ్ళు వినేలాగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు వినని రోజు ఏం చేయాలన్న వైసీపీ పార్టీ సాయి అన్న మోహన్ రెడ్డి అన్న కూడా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదన్న, ఇది మన బతుకు తెరువుకు సంబంధించిన అంశం. ఇంకోటి కూడా పార్టీలు అంటే మరి కొంచెం ఏమనుకోద్దన్నా, ఈ రోజు వైసీపీలో ఉన్న వాళ్ళు రేపు తెలుగుదేశంలో ఉంటారు, ఈ రోజు తెలుగుదేశంలో ఉన్న వైసీపీలో ఉంటారు. కనుక మనం అంతా ఒక కుటుంబం అన్న, ఏ పార్టీలో ఉన్నా కూడా మనం అందరం కూడా మనం బతికించుకోవాలి. నేను నా సాగునీటి సాధన సమితిలో చెప్పేది ఒకటి, మీరు మోహన్ రెడ్డి ఓటు వేయాలంటే మోహన్ రెడ్డిని ఓటు వేయండి, రామకృష్ణ ఓటు వేయాలంటే రామకృష్ణ ఓటు వేయండి, గఫూర్ అన్న ఓటు వేయాలంటే ఓటు వేయండి. ఒక మాట అడగండి, మా తాత మీకే చేశాడు, మా అన్న వేస్తారన్నా, మీరు రండి అన్న, మా ఎప్పుడు రండి అన్న, వేయిస్తాం. మా తాత మీకే చేశాడు, మా నాన్న మీకే చేశాడు, నేను మీకే చేస్తున్నా, నా కొడుకు నా మనమడు కూడా నీకే చేస్తాడు. ఆ జెండా పట్టుకోవాలంటే తాగడానికి నీళ్లు ఇవ్వండి అన్న, పంట పట్టించుకోవడానికి నీళ్లు ఇవ్వండి అన్న అడుగుతా ఉన్నాం. ఇది మీరు ఏ పార్టీలో ఉన్నా మీకోసం, అంటే రాయలసీమలో ఈ రోజు పార్టీకి సంబంధం లేదన్నా, ఎస్వి మోహన్ రెడ్డి ఏ విధంగా పోతే ఆ అన్నని కమ్మడి నేను పోతా, ఆయన ఏ పార్టీలో ఉన్నా. కాబట్టి ఆ అన్న నన్ను కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా అది చాలా కీలకమైన అంశం. రాజకీయ పార్టీలు ఒప్పించే దిశగా ఈ 5-6 కీలకమైన అంశాలతో పాటుగా సార్ చెప్పినట్టుగా ఈ చెక్ డ్యామ్ తో కడితే జరిగే పని కాదు సార్. ఇది రాయలసీమ చెరువుల నిర్మాణం పునరుద్ధరణ అనేది అత్యంత కీలకం. ప్రత్యేక ప్యాకేజ్ నిధులు తీసుకొచ్చి అది ఒక రాయలసీమ ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తూ పెన్నా నదిని పునరుజ్జీవనం చేయాలి, అదేవిధంగా అడవుల పునరుద్ధరణ చేయాలి, సామాజిక అడవుల పెంపకం చేస్తూ ఇది పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ ఏ విధంగా అయితే కేసీఆర్ గారు చేశారో అంతకంటే పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చేయడానికి కోసం ఈ రోజు రాయలసీమలో ఉన్న చెరువుల పునరుద్ధరణ కోసం ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్, ప్రత్యేక పర్యావరణ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఆడిటింగ్ చేస్తూ వాటికి ప్రతి ఒక్క ప్రాజెక్టు కింద నీళ్లు వచ్చేలాగా చేసేది అత్యంత ప్రాధాన్యత చేసుకుంటూ మిగిలిన అంశాలు చేయాలని చెప్పుకుంటూ అన్న చెప్పారు అన్ని అమరావతికి అన్న అంశంలో అమరావతి రైతులను చూస్తే నాకు బాధ కలుగుతుందన్న. వాళ్ళు బలవంతంగా పూలింగ్ చేసి తీసుకొచ్చారు, వాళ్ళకి ఆశలు పెట్టి, వాళ్ళ ఆశల కోసం వాళ్ళ ఆశలు నెరవేర్చండి. కానీ అదే నేపథ్యంలోనే మీరు కొన్ని తప్పులు చేయొద్దని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఏ కార్యాలయం అయితే ఈ రోజు రాయలసీమలో ఏర్పాటై ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కానీ, లేదా లా యూనివర్సిటీ కానీ, లేదా అక్కడ మీకున్న జ్యుడిషియల్ దానికి సంబంధించిన కోర్టు కదా సార్, పవర్ హక్కుల దానికి సంబంధించింది కానీ, లేదా కొప్పర్తిలో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇవన్నీ తీసివేస్తే మాత్రం గ్రామీణ బ్యాంకు ఏదైతే కడపలో ఉందో ఈ రోజు అన్ని వచ్చాయి, కడప గ్రామీణ బ్యాంకులు వచ్చాయి, అక్కడ ఉంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగానే మీరు ఒక మాట చెప్పారు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమను సీడ్ హబ్ చేస్తాం, రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తామని. ఇది మాటలతో జరిగే పని కాదు. సీడ్ హబ్ కావాలంటే ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం రాయలసీమలో ఉండాలి, ఏపీ సీడ్స్ కార్యాలయం రాయలసీమలో ఉండాలి, అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని ల్యాబ్స్ ఇక్కడ ఉండాలి. అదేవిధంగా సీడ్ హార్టికల్చర్ హబ్ గా చేయాలంటే నేను ఏదో ఒక ట్రైన్ వేసాను ఇక్కడికి ఏదో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా అంటే కాదు. దానికి సంబంధించిన డైరెక్టరేట్, కమిషనరేట్, లాజిస్టిక్స్, ఏసీ గోడౌన్స్, తదితర అన్ని రీసెర్చ్ స్టేషన్స్ అన్ని కావాలి. దీంతో పాటుగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా రాయలసీమలో ఏర్పాటు చేయాలి. దానికోసం ఈ అంశాలు చాలా ఉన్నాయి సార్. దీనికోసం
మీరు ఈ రోజు 4 రాజకీయ పార్టీ నాయకులు వచ్చారు. అన్నిటికీ ఆ పెద్దలాగా తటస్థంగా ఉన్న వడ్డే సోమనాథేశ్వరరావు ఉన్నారు. దీనికి ఒక సైద్యగా చేసుకుని రాజకీయ పార్టీ నాయకులు, ఇది ఏ పార్టీని వ్యతిరేకించే అంశం కాదు, ఏ పార్టీని పొగిడే అంశం కాదు. మనం కలిసి బతుకుతున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసిన వాళ్ళు గతంలో జగనన్నకు ఓటు చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వేసిన వాళ్ళు రేపు వేయాలని లేదు, ఎవరికైనా వేస్తారు. కాబట్టి వాళ్ళ ఓటును సంపాదించుకోవాలనుకున్నా చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక సూచన చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజు నుండి కంటే కూడా అత్యధిక స్థానాలు ఈ రోజు రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది. కాబట్టి అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీద కూడా మీ విధంగా ఉంది. కాబట్టి మా మాటలు వింటారు, మాకు మా ఆడియన్స్ ఇస్తారు, మా ఆశలు కోరికలు వింటారని చెప్పి ఆశిస్తున్నాం. ఆ దిశగా పెద్దలు లీడ్ తీసుకొని చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఓపిక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.